అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి హీటెక్కుతూ ఉన్నాయి. ఎందుకు హీటెక్కుతూ ఉన్నాయంటే, ఒక పక్క ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద, రైతుల సమస్యల మీద ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు కానీ, కార్యక్రమాలకు కానీ వేల మంది కార్యకర్తలు, అభిమానులు పరుగులు తీస్తూ ఉన్నారు. జగన్ కారణమే అన్నమాట. ఏ కార్యక్రమానికి వెళ్ళినా సుమారు 30,000 మంది ప్రజలు హాజరవుతున్నారంటే అతిశయోక్తి లేదు. దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఎందుకు ఇలా వస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం పోలేదు, కానీ ఓటు వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉన్న సానుభూతితో ఓటర్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వేయటం వలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఏతావాత తెలుస్తూ ఉంది. విశ్లేషకులు విశ్లేషణ చేస్తూ ఉన్నారు. సర్వేలు కూడా ఆ విధంగానే రిపోర్ట్ ఇచ్చింది. దానికి తోడు చంద్రబాబు అరెస్టు ప్లస్ దానికి తోడు జనసేన, పవన్ కళ్యాణ్, బీజేపీ కలయిక మూలన 124 సీట్లు వచ్చినాయి. అయితే అధికారం వచ్చిందనే ఆనందం కొంత కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. నిత్యం సూపర్ 6తో ఒక సమస్య వచ్చింది. హామీలు అలవి కానీ హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చడంలో కూడా ఫెయిల్ అవుతారు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద ప్రజల్లోకి వెళ్తాడు. ఈ సందర్భంలో రాష్ట్ర క్యాబినెట్ కానీ ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని ఆలోచించి వ్యూహాలు పన్నటంలో చంద్రబాబు నాయుడు చాలా సమర్థుడని ఆంధ్రప్రదేశ్లో పేరుంది. నేటి వరకు సుమారు ఒక 25 క్యాబినెట్ మీటింగ్లు జరిగితే, క్యాబినెట్ మీటింగ్ ప్రతి మీటింగ్లో కూడా మంత్రివర్గుల సహచరులందరికీ మీ పనితీరు మార్చుకోండి అని పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యేలకైతే మీ పని ఒక్కొక్క ఎమ్మెల్యేకి 45 నిమిషాల నుంచి గంట వరకు టైం కేటాయించి నీకు వచ్చిన మార్కులు 100కి నీ పెర్ఫార్మెన్స్ మార్కులు ఇన్ని ఉండయి, నీ పనితీరు ఇన్ని ఉండయి, నీ తప్పులు ఇన్ని ఉండయి అని వాళ్ళందరికీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తున్నారు, సర్వే రిపోర్ట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒక పక్క జగన్ చూస్తేనేమో ప్రజాదరణ పెరుగుతూ ఉంది, ఒక పక్క చూస్తేనే ప్రభుత్వం ఆర్థిక లోటు ఉంది. వీటన్నిటిలో తిప్పికొట్టాలంటే సరైన క్యాబినెట్ కావాలి, సరైన మంత్రులు ఉండాలి. జూనియర్ మంత్రులు అందరూ కూడా ఫెయిల్ అయ్యారు అనేది ఆయన నిర్ధారించుకున్నాడు. త్వరలో ఆగస్టులోనే, అవసరమైతే ఆగస్టులోనే తెలుగుదేశం పార్టీకి గండం ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ గండం కానీ, అంతకుముందు నాదెళ్ల భాస్కరరావు గండం కానీ ఇవన్నీ కూడా ఆగస్టులోనే జరిగింది సంక్షోభాలు. ఆగస్టులోనే మంచి రోజులు చూసి క్యాబినెట్ విస్తరణ చేయాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్న క్యాబినెట్లో ఒక్కళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అది బీజేపీ ఒకటి కావాలని కోరుతూ ఉంది. బీజేపీ వాళ్ళకి ఒకటి ఉన్నారు, జనసేన 3 ఉన్నారు. ఆల్రెడీ జనసేనకు ఒక క్యాబినెట్లో స్థానం ఇస్తామని నాగబాబుకి ప్రామిస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రామిస్ నెరవేర్చాలని నాగబాబు గారికి ఒకటి ఇవ్వాలి, బీజేపీకి ఒకటి ఇవ్వాలి. ఇద్దరు కావాలంటే ఒకటే అవకాశం ఉంది. అందుకని మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి కొత్తగా 7గురిని తొలగించి కొంతమందిని తీసుకోవాలనే ఆలోచనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చేట్టుగా తెలుస్తూ ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 3 మార్చాలని నిర్ణయానికి వచ్చారు. అందులో అచ్చెన్నాయుడు కానీ, కొండపల్లి శ్రీనివాసరావు కానీ, వంగల్పూడి అనిత కానీ, వీళ్ళ 3 పేర్లు కూడా వినపడతా ఉన్నాయి. ఎందుకు? పార్టీ వాయిస్ బలంగా వినిపించడంలో వెనకబడిపోయారని, పెర్ఫార్మెన్స్ బాగాలేదని. అందుకని అచ్చెన్నాయుడికి ప్రమోషన్ ఇచ్చి స్పీకర్ చేసి అక్కడి నుంచి అయ్యంట పాత్రను తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉంది పార్టీ. అంతేకాకుండా కళా వెంకటరావుని కూడా పార్టీలో తీసుకొని మంత్రివర్గంలో చేర్చుకోవాలి. అదేవిధంగా జనసేన నుంచి కొండతల రామకృష్ణకు కూడా అవకాశం కల్పించాలనేది ఒక ఆలోచనగా చెప్తా ఉన్నారు. ఇకపోతే త్రిపులార్ని డిప్యూటీ స్పీకర్ పదవిలో నుంచి తప్పించి అక్కడ బుచ్చయ్య చౌదరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చి త్రిపులార్ని మంత్రివర్గంలో తీసుకోవాలి. క్షత్రియ సామాజిక వర్గానికి క్యాబినెట్లో చోటు లేదు అనేది పార్టీలో తీవ్రమైన ఒత్తిడి వస్తాం చంద్రబాబు నాయుడు మీదకి, రాజుల కమ్యూనిటీ నుంచి. అందుకని త్రిపులార్ని కూడా క్యాబినెట్లోకి తీసుకునే పరిస్థితి ఉంది. ఇకపోతే విశాఖపట్నం నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావుని కూడా క్యాబినెట్లో తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇకపోతే నాగబాబు గారు జనసేన నుంచి, అంటే ఒకరిని తగ్గించి నాగబాబు గారికి ఇస్తారు. ఒకటి ఖాళీ ఉంది కాబట్టి ఆ ఖాళీలో కొడతల రామకృష్ణ గారు తీసుకుంటారు. అప్పుడు కందులు దుర్గేష్ గారిని తప్పించేవాళ్ళలో ఉన్నాడు. డిప్యూటీ స్పీకర్గా బుచ్చయ్య చౌదరి గారికి ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. బీజేపీకి ఒకటి ఇవ్వాలి. ఇవన్నీ చూసుకుంటే 7గురిని అకామిడేట్ చేయాలి. వీళ్ళతో పాటు కొంతమంది తీసివేతల్లో ఉత్తరాంధ్ర నుంచి 3 ఉన్నారు, తూర్పుగోదావరి నుంచి సుభాష్ పేరు వినపడతా ఉంది,
పశ్చిమ గోదావరి నుంచి ఒక మంత్రిని తొలగించాలని ఆలోచన వినపడతా ఉంది. కృష్ణా జిల్లాలో నుంచి కూడా ఒక మంత్రికి, ఒక సీనియర్కి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన వినపడతా ఉంది. అదేవిధంగా రాయలసీమ నుంచి ఒక మంత్రిని తప్పించి అక్కడ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి మినిస్టర్ ఇవ్వాలనేది చిత్తూరు జిల్లా నుంచి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే కాకుండా నెల్లూరులో నుంచి శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారికి కూడా మంత్రివర్గంలో తీసుకోవాలని ఒత్తిడి వస్తుంది. అది కాకుండా వాళ్ళ భార్యాభర్త ఇద్దరు కూడా ఎలక్షన్స్ ముందు పార్టీ మారి నెల్లూరు జిల్లా అన్ని సీట్లు గెలుపుకి, నెల్లూరు పార్లమెంటు గెలుపుకి కూడా ఆయనే బాధ్యత తీసుకుని పార్టీ తరఫున బలంగా పనిచేసిన కుటుంబంగా ప్రశాంతి రెడ్డికి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాల్సి వస్తుందనేది ఇచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఈ విధమైన పరిస్థితులు ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఒక 7గురిని తప్పించి ఒక 7-8 మందిని తీసుకునే అవకాశాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.